అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు మిర్చి కసాలను ప్రిపేర్ చేసుకుందాం. శిరీష ఫర్నాండెస్ గారు ఈ రెసిపీ కావాలని కోరారు. ఆవిడ కోసం ఈ రెసిపీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం. దానికి ముందు ఈ రెసిపీ మనము బగారాతో, జీరా రైస్తో, బిర్యానీతో, ప్లేన్ రైస్తో కూడా తీసుకోవచ్చు. రండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం. మిర్చి కసాలా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గసాలా అండి, వేయించాను, చక్కగా దూరగా వేయించాను. 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 3 టేబుల్ స్పూన్లు, ఇది కూడా వేయించేసాను. పల్లీలు, ఇవి కూడా 3 టేబుల్ స్పూన్లు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను. కొబ్బరి, ఇది కూడా 3 టేబుల్ స్పూన్లు వేయించి పెట్టాను. జీలకర్ర పౌడర్ వాడుతున్నానండి, నా దగ్గర పౌడర్ ఉంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 2 టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్, ఒక మీడియం సైజు లేదా పెద్దది ఆనియన్ కట్ చేసి ఫ్రై చేశానండి. నేను కట్ చేసి ఫ్రై చేసిన ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేశాను. కట్ చేసి ఫ్రై చేసిన ఆనియన్, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు. చక్కగా ఇది గ్రైండ్ చేసుకుందాం. ఇది మిర్చి కసాలకు కావలసిన ఇంగ్రీడియంట్స్. ఇది చక్కగా గ్రైండ్ చేసుకుందాం మనం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం, ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో హరీ మిర్చి, గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం. చూడండి చక్కగా ఎలా కలర్ చేంజ్ అవుతుందో. పచ్చ కలర్ పోయి పెసర కలర్ వచ్చేసింది. చక్కగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాస్త వేయించుకుందాం. వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా చట్పటలాడుతుందో. కాస్త ఉప్పు స్ప్రింకిల్ చేస్తున్నానండి. నేను 1/2 కిలో తీసుకున్నానండి మిర్చి. లెక్క పెడితే 19-20 ఉంటాయండి ఇవి చిల్లీస్. పచ్చిమిర్చి దొడ్డుగా ఉంటాయి, కారం ఎక్కువ ఉండయి. ఒకవేళ మీకు కారం ఉంటుందేమో అని భయం అనిపిస్తే ఈ లోపల ఉన్న విత్తనాలు తీసేయండి. నేను తీయలేదు విత్తనాలు, మాకు ఇంట్లో కారం తింటారు కాబట్టి విత్తనాలు నేను తీయలేదు. మీరు అవసరం అనుకుంటే విత్తనాలు తీసేయండి. మిర్చి వేసుకుంటారు కదండి, మిర్చి బజ్జీ, ఆ మిర్చి అండి ఇది. ఎక్కువ కారం ఉండదు. ఒకవేళ మీకు అనిపిస్తే అబ్బో కారం అని తీసేసేయండి. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు ఇది తీసేసుకున్నాను, ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ ఉండిపోయింది కదండి, అదే ఆయిల్లో మనం కొంచెం ఆనియన్ ఫ్రై చేసుకుందాం.
నేను ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా చిల్లీస్ ఫ్రై చేసిన ఆయిల్ అనేది యాడ్ చేస్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, ఇది ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం పచ్చిదనం పోయేదాకా వేయించుకుందాం. ఒక టీ స్పూను ఉప్పు వేస్తున్నానండి, 1.5 టీ స్పూను ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం ఉంది. ఎందుకంటే ఇది మిర్చి కసాలం కదా, అంటే పచ్చిమిర్చి కూర కదా, అందులో ఎలాగో ఘాటు ఉంటుంది. ఆ ఘాటు దిగుద్ది కాబట్టి కారం కాస్త తక్కువ వేసుకో. ఇదైనా కానీ కలర్ కోసం వేసానండి. ఇప్పుడు ఇందులో మసాలా యాడ్ చేసుకుందాం. మనం గ్రైండ్ చేసిన మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇలా కలుపుకుంది. కాస్త వేగనిద్దాం. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు యాడ్ చేస్తాం. కాస్త టమాటాలు వేగాక చింతపండు పులుసు టేస్ట్ చూసి వేసుకుందాం. అంటుకోకుండా 2 నిమిషాలకు ఒకసారి కలపండి. ఇంకాస్త వేగాలండి టమాటాలు. సైడ్ నుంచి ఆయిల్ రిలీజ్ అయిందండి కర్రీలోకి. కర్రీ కూడా బాగా ఉడికిపోయింది, చక్కగా కూర దగ్గరకు వచ్చేసింది. టమాటాలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో చింతపులుసు కలుపుకుందాం. చూసి జాగ్రత్తగా కలపండి, చిల్లిద్ది, కళ్ళల్లో పడిద్ది. జాగ్రత్తగా పులుపు చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోండి. కాస్త పులుపు తక్కువ ఉందండి. కాస్త ఉప్పు యాడ్ చేసుకుందాం. కాస్త ఉప్పు తక్కువైంది, ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఉప్పు చూసి యాడ్ చేసుకోండి రుచికి. ఇప్పుడు దీన్ని కాస్త
ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు, కాస్త గ్రేవీ దగ్గరకు వచ్చేంత వరకు ఉండనిద్దాం. చూడండి, సైడ్ నుంచి చక్కగా ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మిర్చి వేసుకోవాలండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి ఇందులో యాడ్ చేసుకుందాం. చూడండి, ఇందులో మీరు రెడ్ చిల్లీ వద్దనుకుంటే పౌడరు, గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు కాసేపు దీన్ని మనం ఫ్రై చేసిన చిల్లీస్ ఈ గ్రేవీలో కాసేపు ఉడకనిద్దాం. అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా ఆయిల్ రిలీజ్ అయిందో సైడ్లో నుంచి కర్రీలోకి. చక్కగా కుక్ అయిపోయింది కూడా, చాలా బాగా కుదిరింది. చక్కటి వాసన మొహమలాడుతుంది. సూపర్ అండి, చక్కగా కుదిరింది. చక్కగా ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది. కర్రీ కూడా చక్కగా వచ్చేసింది దగ్గరికి. ఈ కర్రీ జీరా రైస్ తోటి, బిర్యానీ తోటి, ప్లెయిన్ రైస్ తోటి కూడా చాలా బాగుంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఈ మిర్చి కా సాలన్ గ్రీన్ చిల్లీ కర్రీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి. నా ఛానల్ని కంపల్సరీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.